గుమ్మడి రవీంద్రనాథ్ గారు అందించిన ఒక్క అడుగు. దైవంపై భారం వేసి నిశ్చితంగా ఉండు, అంతా ఆయనే చూసుకుంటాడు అనే మాటలు తరచూ వింటుంటాం. దేవుడిపై భారం వెయ్యి కానీ నీ బాధ్యతను విస్మరించకు అనేది ఆధ్యాత్మికతకు లౌకిక ప్రపంచానికి మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని తెలియజేసే అసలు సూత్రం. దైవ సంకల్పం, మానవ ప్రయత్నం, ఈ రెండింటి కలయికే విజయం. భక్తి అంటే కేవలం చేతులు జోడించి కూర్చోవడం కాదు, మనవంతు కర్తవ్యాన్ని క్రమశిక్షణతో నిర్వహించడం కూడా. భగవంతుడు మనకు బుద్ధిని, శక్తిని ప్రసాదించాడు. వాటిని ఉపయోగించకుండా భారమంతా ఆయనపైనే వేసేసి అద్భుతాలు జరగాలని ఆశించడం భక్తి కాదు, సోమరితనమవుతుంది. నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తా అంటాడు భగవంతుడు. ఇక్కడ మనం వేయాల్సిన ఆ ఒక్క అడుగు మన ప్రయత్నం. ప్రార్థన మనసును పవిత్రం చేసి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, కానీ ఆ ఆత్మవిశ్వాసంతో పనిచేయాల్సింది మనమే. జీవితంలో 2 అంశాలు ఉంటాయి, మన నియంత్రణలో ఉన్నవి, లేనివి. పరీక్షకు చదవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇలాంటివి మన చేతుల్లోనే ఉంటాయి. మనం చేయగలిగిన పనులను చిత్తశుద్ధితో మనమే చేయాలి తప్ప దేవుణ్ణి చెయ్యమని వేడుకోకూడదు. అది అజ్ఞానం. మన నియంత్రణలో లేని అంశాలను మాత్రమే ఆ పరమాత్మకు అప్పగించి ఆశావహ దృక్పథంతో ఉండాలి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు నా మీద విశ్వాసం ఉంచి ధ్యానం చేస్తూ కూర్చో అని చెప్పి అర్జునుడి తరపున తాను యుద్ధం చెయ్యలేదు. గాంధీవాన్ని ఎక్కుపెట్టు, యుద్ధం చెయ్యి అని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. భగవంతుడి తోడ్పాటు ఉన్నా బాణాలు వేయాల్సింది అర్జునుడే. హనుమంతుడు భక్తితో రామనామ స్మరణ చేస్తూ సముద్రాన్ని దాటాడు. రామనామం మారుతికి మానసిక శక్తిని ఇస్తే తన శారీరక శక్తిని, బుద్ధిబలాన్ని ఉపయోగించి సురస, సింహిక వంటి రాక్షసులను ఎదుర్కొన్నాడు. కేవలం భక్తితోనో లేదా నామస్మరణ చేస్తూనో కూర్చుంటే సముద్రం దాటలేమని ఆయనకు తెలుసు. రైతు పొలంలో విత్తనాలు వేయకుండా, నీరు పెట్టకుండా, వాన కోసం పూజలు చేస్తే పంట పండదు. సరైన సమయంలో దుక్కి, దున్ని, విత్తనం నాటిన రైతు ఆపై తన నియంత్రణలో లేని ప్రకృతి సహకారం కోసం ప్రార్థిస్తేనే ఫలితం ఉంటుంది. అలాగే రేయింబవళ్ళు కష్టపడి చదివి పరీక్ష హాల్లో ఏకాగ్రత కోసం దేవుణ్ణి స్మరిస్తూ విజయం దక్కాలని ప్రార్థించి పరీక్ష రాయడం సరైనది. దైవకృప అనే గాలి ఎంత వీచినా మన ప్రయత్నం అనే తెరచాపను సరిగ్గా విప్పకపోతే జీవిత నౌక ముందుకు సాగదు. భక్తి మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే అంతర్గత దిక్సూచి. కృషి మనల్ని ముందుకు తీసుకువెళ్లే వాహనం. ఈ లౌకిక ప్రపంచంలో మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఆ అలౌకిక శక్తిపై విశ్వాసం ఉంచడమే నిజమైన జీవన వేదం.